చెలరేగిన అల్లర్లపై విచారణలో భాగంగా సిట్ అధికారులు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిని విచారించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సిట్కు వివరించానని పులవర్తి నాని తెలిపారు. దాడి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దాడితో సంబంధం లేని అరెస్ట్ చేశారని ఆరోపించారు. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయటం. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. అంటే విజువల్స్ ఉంది, సుత్తెత్తుకొని కొడతా ఉంది, నేను దిగింది ఉంది. శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోండి, ఇక్కడ గంత పడింది. ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు. వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం. అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటిని వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయట ఇస్తాం. అధికారి గారిని కలిసాము. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయటం. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ. ఏపీలో చెలరేగిన అల్లర్లపై విచారణలో భాగంగా సిట్ అధికారులు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని విచారించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సిట్కు వివరించానని పులివర్తి నాని చెప్పారు. దాడి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దాడితో సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఏపీలో చెలరేగిన అల్లర్లపై విచారణలో భాగంగా సిట్ అధికారులు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని విచారించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజ్ ఫోన్ లైన్ అందిస్తారు. మునిరాజ్, పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ, తెలుగుదేశం ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో పులివర్తి నాని, టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ముఖ్యంగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించే సందర్భంగా జరిగినటువంటి ఈ దాడిలో ఆయన గాయపడడంతో పాటు గన్మెన్ అలాగే డ్రైవర్ కూడా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు కూచువారిపల్లెలో జరిగినటువంటి చోటు చేసుకున్నటువంటి పరిణామాలే దారితీస్తుంది. కూచువారిపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై దాడికి ప్రయత్నం తెలుగుదేశం కార్యకర్తలు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ ప్రతి దాడితో పోలింగ్ అనంతరం చెలరేగినటువంటి ఘర్షణల పైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇందులో భాగంగా సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ తరఫున డిఎస్పీ రామ్ మనోహర్ ఆచారి అలాగే సిఐ మురళీధర్ ఇద్దరు కూడా నిన్న విచారణను ప్రారంభించారు. మొదట యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సందర్శించి ఎఫ్ఐఆర్ ని పరిశీలించారు. పూర్తిస్థాయి ఎవరెవరి పైన ఏ కేసులు పెట్టారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనేది పరిశీలించిన పూర్తి వివరాలు సేకరించినాక సంఘటనా స్థలాలని పరిశీలించిన అనంతరం రాత్రి పులివర్తి నాని కూడా, అంటే ఎవరైతే దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాడిలో గాయపడ్డారో ఆయనను కూడా విచారించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఆయన పులివర్తి నాని సిట్ అధికారులకు తన వీడియో ఫుటేజ్, తన వెహికల్ కు ఉన్నటువంటి ఫ్రంట్ టు బ్యాక్ ఉన్నటువంటి వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ అయినటువంటి విజువల్స్ తో పాటు ఫోటోలు అందించారు. అయితే వైసీపీ చేస్తున్నట్టు లేదా పోలీసులు నమోదు చేసినట్టు లేదా మారణాయుధాలు వాడలేదనేది ప్రాథమికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దీనిపైన ఆయన
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వద్ద ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తం కూడా సిట్ అధికారులకు ఇచ్చారు. అలాగే తిరుమలకి అంటే ఘటనతో సంబంధం లేని 3 వ్యక్తులను పోలీసులు కావాలని ఇరికించారు, అసలైన నిందితులను కాదనేసి చెప్పి ఇతరులను బదనాం చేస్తూ వాళ్ళని కేసులో ఇరికించారని కూడా ఆయన సిట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు దాడి చేసినటువంటి పాత్రదారుల పైన కేసు నమోదు చేశారే తప్ప అసలు ఈ దాడికి సూత్రధారులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డితో పాటు అతని అనుచర గణం యొక్క కాల్ డేటాను పూర్తి స్థాయిలో పోలీసులు పరిశీలిస్తే అన్ని నిజాలన్నీ కూడా బయట వస్తాయని చెప్పి పులివర్తి నాని సిట్ అధికారులకు తెలపడం జరిగింది. అయితే పులివర్తి నాని చేసినటువంటి స్టేట్మెంట్లు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తారా లేదనేది మాత్రం 1-2 రోజుల్లో తెలుపనుంది. రైట్ మునిరాజ్, థ్యాంక్ యూ.